హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు, వాటిలో వచ్చిన వార్తలు, వాటి వెనక ఉద్దేశాలు, వాస్తవాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఒక అరగంట పాటు డిస్కస్ చేద్దాం. నా రిక్వెస్ట్, చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. ఒక అరగంట మీ రోజులో టైం కేటాయించండి. అన్ని న్యూస్ పేపర్లు, వాటిలో ప్రధానమైన అంశాలన్నీ చెప్పుకుంటాం. అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మన ఛానల్ని కొత్త వాళ్ళకు పరిచయం చేయండి. సో నిన్న కలెక్టర్స్ మీటింగ్ జరిగింది సీఎం గారి ఆధ్వర్యంలో. అండ్ చాలామంది మంత్రులు కూడా, ఆల్మోస్ట్ అందరూ మంత్రులు పాల్గొన్నారు, ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప. అండ్ అన్ని శాఖల హెచ్ఓడీలు పాల్గొన్నారు, డీజీపీ గారు, సిఎస్ గారు అందరూ పాల్గొని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కలెక్టర్స్ సదస్సులో ప్రధానంగా ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాబోతున్న ఆర్థిక సంవత్సరంలో అమలు చేయబోతున్న కొత్త పథకాలు, తల్లికి వందనం అండ్ అన్నదాత సుఖీభవ, ఈ పథకాల అమలుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. అండ్ కొత్తగా ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2700 కిలోమీటర్ల రోడ్లు వేసాం. మరో 5000 కిలోమీటర్ల రోడ్లు సీసీ రోడ్లు వేస్తాము గ్రామాల్లో, దాని బాధ్యత కూడా మీదే. అలాగే P4 అమలు చేయబోతున్నాము ఉగాది నుంచి, దాన్ని కూడా సమన్వయం చేసుకొని దానిలో కూడా దాతల్ని గుర్తించండి, కార్పొరేట్ వాళ్ళని, ధనికుల్ని, పేదలను అనుసంధానం చేయండి. అలాగే జిల్లాల్లో జరుగుతున్న అనేక ప్రగతి అంశాలు, జిల్లాల్లో ఆదాయ మార్గాలు అన్వేషించడం, ఆదాయాలు పెంచడం, తలసరి ఆదాయం వృద్ధి, 2025-26 సంవత్సరానికి సంబంధించి తలసరి ఆదాయం జిల్లాల వారీగా లక్ష్యాలు నిర్దేశించారు. వాటిని కూడా కలెక్టర్లకు నిర్దేశించి దానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారనమాట. అది నిన్న జరిగిన మీటింగ్ ఉద్దేశం. దానిలో ఇండైరెక్ట్గా కొంతమందికి క్లాస్ పీకారు, కొంతమందికి వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో దుష్టపాలనను కూడా గుర్తు చేసి అన్నీ జరిగాయి. సో కలెక్టర్లు అధికార దర్పం వద్దు, అన్నిటికన్నా ప్రజలే మనకు ముందు, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే మన ప్రభుత్వానికి మూల స్తంభాలు. ఏప్రిల్లో మెగా డిఎస్సి లోపాలు లేకుండా నిర్వహించాలి. మే నెలలో తల్లికి వందనం. అనకాపల్లి, రామాయపట్నంలో కొత్త టౌన్షిప్లు, కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు. జిల్లాల ప్రగతి బాధ్యత కలెక్టర్లదేనని, ప్రజలే ముందు అనే భావనతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర పాలనపై ఒక ముఖ్యమంత్రి ఎలా ప్రగాఢ ముద్ర వేస్తారో, అలాగే జిల్లా కలెక్టర్గా మీరు చేసే పనులతో వచ్చే ఇమేజ్ కూడా మీకు శాశ్వతంగా నిలిచిపోతుంది. మీ హయాంలో ఏం సాధించారనేది ముఖ్యం. మేము కలెక్టర్లం, గది నుంచి బయటకు రాలేమనే అధికార దర్పం వద్దు, అన్నీ తెలుసుననే అహం వస్తే నేర్చుకోవడం ఆగిపోతుంది అని నిర్దేశించారు. అలాగే పథకాల పండుగ, మే నెలలో తల్లికి వందనం 15,000 వేస్తాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. అలాగే అన్నదాత సుఖీభవ కింద 3 విడతల్లో 5,000, 5,000, 4,000 ఇస్తామని చెప్పారు. అలాగే మత్స్యకారులకు ఏప్రిల్లో 20,000 చొప్పున వేట నిషేధ భత్యం అందిస్తామని, ఈ 3 పథకాలను కూడా ఈ రానున్న ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారన్నమాట. అలాగే విజన్ 2047 లక్ష్యం మీద చెప్పుకొచ్చారు. అలాగే పెట్టుబడుల ఆకర్షణకు 3 నుంచి 4,000 కోట్ల మధ్య VGF, ఇలా అన్ని అంశాల మీద సుదీర్ఘమైన డిస్కషన్ జరిగింది. నిన్నంతా సీఎం గారు ఈ మీటింగ్లోనే ఉన్నారు. దీనికి సంబంధించి లోపల పేజీలో కూడా ఈనాడులో లోపల ఒక ఫుల్ పేజీలో వేశారు. ఏడాదిలోగా భూ వివాదాల పరిష్కారము, 4 రోజుల్లో కార్యాచరణ, ప్రణాళిక పంపండి, వైకాపా ప్రభుత్వ అరాచకంతో జిల్లాల్లో అభద్రతాభావము, అందుకే ఎన్నడూ లేనని ఫిర్యాదులు, కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు అని ఇలా అనేక అంశాలతో ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదు. కలెక్టర్ల సదస్సుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు, వ్యక్తిగత కారణాలతో ఆయన హాజరు కాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు సదస్సు ప్రారంభం సందర్భంగా తెలిపారు. సో నిన్న సీఎం గారు చెప్పాల్సింది చెప్పారు, ఈరోజు కలెక్టర్లు వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్తారనమాట. సో ఇదే అంశాన్ని ఇదిగో ఆంధ్రజ్యోతిలో కూడా మాట ఇచ్చినట్టే మంచి పాలన అని ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం, సీఎం ఏప్రిల్ తొలి వారంలో మెగా డిఎస్సి 16,347 పోస్టులు భర్తీ చేస్తాం. ఉద్యోగులకు గత ప్రభుత్వ బకాయి 7,230 కోట్లు చెల్లించాము. ప్రతి అధికారి బాధ్యతగా గౌరవభావంతో పథకాలు అందించాలి. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ 15% వృద్ధితో స్వర్ణాంధ్ర 2047. తాగునీటి సమస్య తలెత్తరాదు. 20,000 కిలోమీటర్ల గుంతల పూడ్చివేత. గంజాయి, రౌడీజం కట్టడికి ఎస్పీలతో సమన్వయం. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం అనే అంశాన్ని ఇక్కడ మొత్తం చెప్పుకొచ్చారు. ఈవెన్ సాక్షిలో అయితే అది వేయలేదులే బ్యానర్లో, ఇక్కడ ఆంధ్రప్రభలో కూడా మాట ఇచ్చాం పాటించామని ఆంధ్రప్రభలో కూడా వేశారు. సో ఈ కలెక్టర్ల మీటింగ్కి సంబంధించి అంశాన్ని పక్కన పెడితే మరో కీలకమైన అంశం ఉంది. ఇప్పుడు మన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు కదా, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పక్ష నేత.
ఆయన నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిశారు. ఆయన నిన్నగాక మొన్న లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణాల మీద మాట్లాడారు. దాదాపుగా 4,000 కోట్లు దేశం దాటించేశారు అని చెప్పారు కదా. 2,000 కోట్లు దుబాయ్ను, మరో 2,000 కోట్లు ఆఫ్రికా దేశాలకు పంపించారు. దీనిలో బెనామీలు వీళ్ళు ఉన్నారు. మొత్తం మీద 18,000 కోట్లు దుర్వినియోగమైందని చెప్పారు కదా. దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు తీసుకొని ఆయన నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిశారు. అది కూడా ఒక కీలకమైన అంశం. ఇదిగోండి, మద్యం స్కామ్పై సమగ్ర దర్యాప్తు. టీడీపీ నేత అంటే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలకు అమిత్ షా హామీ. లోక్సభలో లావు చేసిన ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి దృష్టి. ఆయనను తన కార్యాలయానికి పిలిపించుకొని ఆరా. హోంమంత్రికి కీలక పత్రాలను అందజేసిన శ్రీకృష్ణదేవరాయలు. ఏపీతో పోలిస్తే ఢిల్లీ మద్యం స్కామ్ నీటి బొట్టంతేనని వెల్లడి. ఇదిగోండి, నిన్న లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చేసిన ఆరోపణలకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్, ఆధారాలు తీసుకెళ్ళి కేంద్ర హోంమంత్రి గారికి ఇచ్చారనమాట. ఇది కొంచెం వ్యాలిడ్ పెద్ద అంశమే. దాన్ని ఈనాడులో ఎక్కడో లోపల పేజీలో వేశారు. ఇక మరో కీలకమైన అంశం ఉందండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో అవినాష్ రెడ్డి తప్పించుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. వివేక హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి కుట్ర. ఆయన ప్రోద్బలంతో కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు. సిబిఐ వివేక కుటుంబ సభ్యులను భయపెట్టాలని చూశారు. దర్యాప్తును నిర్వీర్యం చేసేందుకు కొత్త కథ అల్లారు. సుప్రీంకోర్టులో అదనపు వివరాలు సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి దర్యాప్తును నిర్వీర్యం చేసి ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి ప్రోద్బలంతోనే ఎంవి కృష్ణారెడ్డి సిబిఐ దర్యాప్తు అధికారి వివేక అల్లుడు కుమార్తెపై తప్పుడు ఫిర్యాదు చేశారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. సిబిఐ దర్యాప్తునకు భంగం కలిగించడం, ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించేందుకు కట్టుకరాలడం, అవినాష్ రెడ్డితో పాటు ఇతర నిందితులను రక్షించేందుకు సిబిఐ అధికారులను వివేక కుటుంబ సభ్యులను బెదిరించడం కోసం కృష్ణారెడ్డి ఈ పని చేశారని స్పష్టం చేసింది. మీకు గుర్తుంది కదా, ఇదేమీ కొత్త అంశం కాదు. 2022, 2021 ఆగస్టులోనూ అనుకుంటా ఈ రామ్ సింగ్, సిబిఐ అధికారి, ఐపీఎస్ అధికారి రామ్ సింగ్ అండ్ ఇంకా కొంతమంది మీద వివేకానంద రెడ్డి గారి పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డి ఒక ఫిర్యాదు చేశాడు కడప పోలీసులకు. వీళ్ళు నన్ను బెదిరిస్తున్నారు, తప్పుడు సాక్ష్యం చెప్పమని బెదిరిస్తున్నారు అని. అంటే దర్యాప్తును ప్రభావితం చేసేలా. సో దాని వెనక అవినాష్ రెడ్డి ఉన్నాడు అని సుప్రీంకోర్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఓకే, ఈ కేసు కొనసాగుద్ది. సిబిఐ దర్యాప్తును వాళ్ళు తప్పుదోవ పట్టించాలని చూశారు, అది అందరికీ తెలుసు. ఇదంతా పాత వ్యవహారం. నా డౌట్ ఏంటంటే 2023 నవంబర్, డిసెంబర్తో ఆగిపోయిన ఈ కేసు దర్యాప్తు, వివేకానంద రెడ్డి గారి కేసు దర్యాప్తు మళ్ళీ ఎందుకు కొనసాగడం లేదు? సరే, సిబిఐ అధికారుల మీద తప్పుడు ఫిర్యాదు చేశారు, వివేక కుటుంబ సభ్యుల మీద తప్పుడు ఫిర్యాదు చేశారు, అదంతా పాత అంశం, అది కోర్టులు తెలుస్తాయి. కానీ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది ఎందుకు ముందుకు కదలట్లేదు? ఆ విచారణ ఎందుకు ముందుకు కదలట్లేదు? యాక్చువల్లీ ఈ అంశానికి దానికి సంబంధం ఉండదు. దాని దర్యాప్తు దానిదే, ఈ అంశం దర్యాప్తు ఈ అంశందే. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది, కోర్టు నిర్ధారిస్తుంది అది తప్పుడు ఫిర్యాదా కాదా అని. కానీ వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు అనే దాని విషయంలో 2023 డిసెంబర్లో దర్యాప్తు ఆగిపోయింది. ఆ తర్వాత ఫోన్లో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల తర్వాత అయినా సరే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే ఆ దర్యాప్తు కొనసాగాలిగా. అది కొంతమందికి అనుమానాలు బలపడుతున్నాయన్నమాట. అవినాష్ రెడ్డి డైరెక్షన్, కృష్ణారెడ్డి యాక్షన్. వివేక హత్య కేసును నీరుగార్చే కుట్ర. సిబిఐ అధికారి రామ్ సింగ్ పై తప్పుడు కేసు. కృష్ణారెడ్డిని ఆయన విచారించనే లేదు. బెదిరింపులు, చిత్రహింసలు కట్టుకదలే. సునీత దంపతులపైన బోగస్ కేసు. రిటైర్డ్ అదనపు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి ప్రధాన పాత్రధారులు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్, సీసీ ఫుటేజీ సహా పలు ఆధారాలు సమర్పణ. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇదేంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు? అసలు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు, వాళ్ళు ఫైనల్ దోషులు ఎవరు అనేది సిబిఐ నిర్ధారించాల్సిన అవసరం సిబిఐకి ఉంది. ఆ దర్యాప్తు 2023 డిసెంబర్తో ఆగిపోయింది. ఆ దర్యాప్తు జరుగుతున్న క్రమంలో ఒక కేసు నమోదైంది అక్కడ సిబిఐ అధికారుల మీద. దానికి సంబంధించిన అంశం ఇది. అక్కడ సిబిఐ అధికారి రామ్ సింగ్ అండ్ వాళ్ళ మీద దానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. కానీ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారనే విషయంలో మాత్రం ఎందుకో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైల్ ముందుకు వెళ్ళట్లేదు. ఇక ఛత్తీస్గఢ్లో మళ్ళీ పేలిన తోట. వాయిస్ వస్తుందిగా, ఓకే.
ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి. పిఠాపురంలో 59.70 కోట్లతో ఆర్ఓబి. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలోని సామర్లకోట ఉప్పాడ రోడ్లో రైల్వే క్రాసింగ్ వద్ద వంతెన. సామర్లకోట ఉప్పాడ రోడ్లో అంట ఒక రైల్వే క్రాసింగ్ వంతెన కడతారంటండి, 59.5 కోట్లు సుమారుగా. ఇక జగన్ పాలనలో ఆర్థిక ఇబ్బందులతో 1.75 లక్షల అంటే 1,75,000 మంది చదువుకు దూరం అయ్యారంట. బడికి దూరమై 44,000 మంది అక్షరాన్ని వదిలేశారు. 4,85,000 మంది పిల్లలు చదువులకు స్వస్తి చెప్పారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో నివేదిక. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో మొత్తం ఆర్థిక ఇబ్బందులతో 1,75,000 మంది చదువులు మానేస్తే బడి దూరమై 44,000 మంది అక్షరాన్ని వదిలేశారు. మొత్తం 4.8 లక్షల మంది పిల్లలు చదువులకు స్వస్తి చెప్పారు. ఇదేమో 1,75,000, ఇదేమో 4,85,000. ఓకే డ్రాప్అవుట్లో 1,75,000 మంది ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసి వాళ్ళు 1,75,254 మంది. మొత్తం మీద ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్లో చదువుతూ ఆపేసిన వాళ్ళు 4,85,662 మంది అంట. తర్వాత ఐటీ అడ్వాన్స్డ్ కోర్సుల్లో యువతకు నైపుణ్య శిక్షణ. మంత్రి లోకేష్ సమక్షంలో సిస్కోతో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం. సో ఈ ఒప్పందంలో సిస్కో ప్రతినిధుల రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త ఇప్పాల రవీంద్రారెడ్డి వచ్చాడు. దాంతో ఒక్కసారిగా నిన్న సోషల్ మీడియా అంతా కూడా ఉలిక్కి పడింది, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా. దాంతో లోకేష్ గారి టీం సిస్కో ప్రతినిధులకు ఒక మెయిల్ పెట్టారు. ఇదిగో ఇప్పాల రవీంద్రారెడ్డి అనే అతను సో అండ్ సో కాబట్టి అతన్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేయొద్దని మెయిల్ పెట్టడంతో ఈ వివాదం సద్దుమణిగిందనమాట. ఇదిగో నాడు అసభ్య పోస్టులు, నేడు పక్కన నిలబడి ఫోటోలు. చంద్రబాబు కుటుంబాన్ని అసభ్యంగా దూషించిన ఇప్పాల రవీంద్రారెడ్డి సీఎం ఇంట్లో ప్రత్యక్షం. ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ సమక్షంలో సిస్కోతో ఒప్పందం. సామాజిక మాధ్యమాల్లో తెదేపా నేతల విమర్శలు స్పందించిన మంత్రి అని సామాజిక మాధ్యమాల్లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇతర తెదేపా నేతలపై అసభ్యకరంగా చదివితేనే అసహ్యం పుట్టేలా పోస్టులు పెట్టిన వైకాపా మద్దతుదారు ఇప్పాల ఇంత కామన్ సెన్స్ లేని వ్యక్తిని, ఇంత దారుణ లాంగ్వేజ్ వాడి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వ్యక్తి సిస్కో లాంటి ఒక పెద్ద సంస్థలో ఎలా పనిచేస్తున్నాడు? ఆ సంస్థలో కూడా హయ్యర్ పొజిషన్, సౌత్ ఇండియాకి సంబంధించి అతను ఏదో అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఏదో ఉన్నాడంట, నాకు కరెక్ట్గా గుర్తులేదు. పబ్లిక్ సెక్టార్ బిజినెస్ అధికారి అంట, అండ్ టెరిటరీ సేల్స్ మేనేజర్ అంట. ఆయన ఆ హోదాలో ఉన్నాడు. సిస్కో లాంటి పెద్ద కంపెనీలో అంత పెద్ద హోదాలో ఉండి అతను సోషల్ మీడియాలో పెట్టే లాంగ్వేజ్ వరస్ట్గా ఉంటుందన్నమాట. అంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి చదువు, సంస్కారంతో సంబంధం లేదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటే బూతులు పోస్ట్ చేయడమే వాళ్ళకి నేర్పిన విద్య అనుకుంటా. సీఎం చేతుల మీదుగా మార్గదర్శి బంగారు కుటుంబం ఉగాది రోజున ప్రారంభం. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్. నిన్న P4 నాకు సరిగ్గా అర్థం కాలేదు, మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి అని చెప్పి నేను కామెంట్ చేశాను, గుర్తుందా పేపర్ వీడియోలో. సో నేను P4 మీద సుదీర్ఘంగా స్టడీ చేసి చాలా మందితో మాట్లాడి ఆర్థిక శాఖకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడి ఒక వీడియో చేశానండి P4 కాన్సెప్ట్ మీద. అది బాగానే వచ్చింది అనుకుంటున్నా, చూడండి. P4 గేమ్ చేంజర్. అమలు అంత ఈజీ కాదు, బాబు సమర్థతకు పరీక్ష. అసలు ఈ P4 కాన్సెప్ట్ ఏంటి, అది వస్తే లాభాలేంటి, అది అమలు చేయడానికి ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాను. సో P4 పాసిబుల్ ఆర్ నాట్ అనేది వీలైతే ఈ వీడియో చూడండి, డీటెయిల్డ్గా చెప్పాను. సో ఆంధ్ర SVU రీజియన్లుగా ఉన్నత విద్యా సంస్థల్లో సీట్ల కేటాయింపు. ఆయా రీజియన్లలో స్థానికులకు 85%, స్థానికేతరులకు 15%. తెలంగాణ స్థానికత కలిగిన వారికి సీట్ల కేటాయింపు తొలగించాలని కమిటీ ప్రతిపాదన. ఓకే. జగన్ పాలనలో కుక్కల తిండిలోనూ కక్కుర్తే. పోలీస్ జాగిలాల కోసం నాసిరకం ఫీడ్ కొనుగోలు. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ పోలీస్ అధికారులు అభియోగాలు నమోదు చేసిన ప్రభుత్వం. నాకు ఆ వార్త చదవడానికే సిగ్గాస్తుంది. కుక్కలకు పెట్టే ఫుడ్లో కూడా నొక్కేశారంట. కోపం వస్తున్నా నియంత్రించుకుంటున్నాం. కొందరు పోలీసుల శైలితో ఆ వ్యవస్థపైనే అపనమ్మకం. వ్యంగ్య విమర్శలకే అరెస్ట్ చేసే పని అయితే సినిమా వాళ్ళని అరెస్ట్ చేయాలి. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఇదొకటి. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి,
పార్టీలు మారుతూ ఉంటాయి. కానీ పోలీసులు పూర్తిగా పార్టీ కార్యకర్తల కంటే హీనంగా పనిచేయకూడదు. ఏదో ఒక కంప్లైంట్ వచ్చింది కదా అని చెప్పి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టేసి అరెస్టులు చేసేయకూడదు. కానీ రాష్ట్రంలో చాలామంది పోలీసులు అదే చేస్తున్నారు. హైకోర్టు తిడుతున్నా, హైకోర్టు చివాట్లు పెడుతున్నా, హైకోర్టు క్లాసులు పీకుతున్నా మారట్లేదు. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద ఊరికూరికే ఎగిరిపడుతున్నారు. ఊరికూరికే తప్పుడు కేసులు పెట్టేసి అరెస్టులు చేస్తున్నారు. చూడండి, ఇది ఈనాడులో ఇలా రాశారు. పోలీసులు కేసుల నమోదు విషయంలో కొందరు పోలీసుల తీరుపై హైకోర్టు మండిపడింది. కొందరు పోలీసులు వ్యవహార శైలితో ఆ వ్యవస్థను నమ్మే పరిస్థితి లేకుండా పోతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని తప్పులు చేస్తున్నారని పేర్కొంది. పోలీసుల తీరుపై ఆగ్రహం కలుగుతున్నా నియంత్రించుకుంటున్నామంది. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను నాటకీయంగా వ్యంగ్యంగా విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేసే పనైతే అలా చేసిన ప్రతి సినిమా హీరో విలన్ను అరెస్ట్ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. జడ్జీలు కోర్టు హాల్లోనే ఉంటారు, వీధుల్లో తిరిగేది వారికేం తెలుసులే, వీధుల్లో జరిగేది వారికేం తెలుసులే అనుకోవద్దని పోలీసులను హెచ్చరించింది. చాలా దారుణంగా ఉంది. ఇదిగోండి, సాక్షిలో రాశారు. వాళ్ళకు అనుకూలం కదా, కొంచెం సాక్షిలో గట్టిగానే రాశారు. హద్దు మేరొద్దు, పెద్దల మెప్పు కోసం పనిచేయొద్దు, సమస్య వస్తే వాళ్ళు మిమ్మల్ని కాపాడరు, పరిధులు గుర్తెరిగి పనిచేయండి. ఒక నిమిషం అండి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది గొంతు. పెద్దల మెప్పు కోసం పనిచేయొద్దు, సమస్య వస్తే వాళ్ళు మిమ్మల్ని కాపాడరు, పరిధులు గుర్తెరిగి పనిచేయండి. ఏం చేస్తున్నా మేము చూడనట్లు ఉండాలని భావిస్తున్నారు. పోలీసులు తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతుంది. చాలా క్యాజువల్గా కేసులు పెడుతున్నారు. అదే రీతిలో వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు. ప్రభుత్వంపై డ్రామా రూపంలో వ్యంగ్య విమర్శలు తప్ప. అది తప్పు అయితే ప్రతి హీరోను నటుడిని అరెస్ట్ చేయాలి. నిజమేనండి, పోలీసులు మరీ అసలు ఏంటంటే వాళ్ళు ఒక ఐపీఎస్, ఒక చట్టం, ఒక న్యాయం అనేది మర్చిపోయారు. ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి పలానోడి మీద కేసు పెట్టాయంటే పెట్టేస్తున్నారు అంతే. ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి పలానోడి మీద కేసు పెట్టవయ్యా అంటే పెట్టేస్తున్నారు. అది వాళ్ళు చేసింది తప్ప రైటా, చట్టంలో ఏ సెక్షన్ ప్రకారం తప్పు, కఠినమైన సెక్షన్లో పెట్టేస్తున్నారు. అసలు చాలా దారుణంగా ఉంది పోలీసుల పరిస్థితి. నేనే ఉదాహరణ. అసలు ఆ రోజు నేను ఒక్క పావు గంటలో ఫోన్ చేయకపోతే నా మీదే ఎఫ్ఐఆర్ కట్టేసేవాళ్ళు. అప్పట్లో ఎప్పుడు 6 నెలల కిందట చీరాలలో నేను అప్పుడు చీరాల ఎమ్మెల్యే గారికి సంబంధించి ఇండైరెక్ట్గా ఒక వీడియో చేశాను కదా. ఇండైరెక్ట్గా నియోజకవర్గం పేరు లేదు, ఎమ్మెల్యే గారి పేరు లేదు. అందులో నేను ఎక్కడ దుర్భాషలు వాడలేదు, అబ్యూజ్ లాంగ్వేజ్ వాడలేదు, తప్పుడు పదాలు వాడలేదు. జస్ట్ అక్కడ ఆ వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నవి హెచ్చరికగా చెప్పా. దానికి అక్కడ ఆ నాయకులు వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు ఎఫ్ఐఆర్ రెడీ చేసేయడం అన్నీ అయిపోయింది. ఒక 10 నిమిషాలు పావు గంటలో నేను ఫోన్ చేయకపోతే నా మీద ఎఫ్ఐఆర్ ఉండేది. నేను ఇప్పటి కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అంటే పోలీసులు కనీసం అది నిర్ధారించుకోవట్లా, నిజంగా తప్పు జరిగిందా లేదని నిర్ధారించుకోవట్లా. ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు, కేసు కట్టేయాలి, అధికార పార్టీ వాళ్ళు వచ్చారు, కేసు కట్టేయాలి. అసలు వ్యవస్థ మీద సిగ్గేస్తుంది అనమాట. వ్యవస్థే చచ్చిపోతుంది. పోలీసులు తీరు చూస్తుంటే మాకు రక్తపోటు పెరిగిపోతుంది. చాలా క్యాజువల్గా కేసులు పెడుతున్నారు, వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు. ఏదో ఒక కేసు నమోదు చేయాలి, ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. చాలా దారుణం. నిజంగా పోలీసు వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్నందుకు. గతంలో కూడా పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేసి వ్యవస్థకు మచ్చ తెచ్చారు. ఇప్పుడు కూడా పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా ప్రవర్తించి వ్యవస్థకు మచ్చ తెస్తున్నారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. చాలా పోలీస్ స్టేషన్లో అదే జరుగుతుంది. హైకోర్టు ఇప్పుడు 4 సార్లు క్లాస్ పీకింది. ప్రభుత్వానికి కూడా మచ్చే ఇది, ప్రభుత్వానికి కూడా కష్టమే కదా. తిరుమలలో బోటింగ్ ట్రయల్ రన్ పాప వినాశనంలో చేపట్టడంపై భక్తుల అభ్యంతరం, సెక్యూరిటీ ఆడిట్ మాత్రమే డిఎఫ్ఓ. కాకినాడ పోర్టు వాటాల వ్యవహారంలో రాజీ పడ్డారా? హైకోర్టు ఆరా, తనపై కేసు కొట్టేయాలన్న విక్రాంత్ రెడ్డి పిటిషన్పై విచారణ, వివరాలు సమర్పించాలని సిఐడికి ఆదేశం. కాకినాడ పోర్టు వాటాలు అరవిందో సంస్థకు బలవంతంగా బదలాయించారన్న వ్యవహారంలో ఫిర్యాదుదారు కేవీ రావుకు అరవిందో మధ్య ఏమైనా రాజీ కుదిరిందా? రాజీ కుదిరిందిగా.
వాళ్ళ మధ్య ఆల్రెడీ రాజీ కుదిరింది కాబట్టే కేవీ రావు ఇప్పుడు సైలెంట్ అయిపోయి విచారణకు కూడా వెళ్ళట్లేదు. అతను సాక్షిగా ఏం జరిగిందో కూడా చెప్పట్లేదు. ఇందులో ఏదో ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం కాస్త డ్రామా నడిపిస్తుంది అంతే. కానీ కేవీ రావు సేఫ్ అయిపోయాడు. ఆయన గతంలో నష్టపోయాడు, ఇప్పుడు లబ్ధి పొందాడు అంతే. ఆయన ప్రభుత్వాన్ని వాడుకున్నాడు ఒక రకంగా ఆయన తెలివితేటలతో. వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగా అరెస్టు. శీతలగిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం, 40,000 మిర్చి బస్తాలు దగ్ధం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఘటన, 12 కోట్ల విలువైన నిల్వల ఆహుతి, ఎంతకీ అదుపులోకి రాని మంటలు, అర్ధరాత్రి కొంతమేర కూలిన భవనం. వామ్మో, చాలా దారుణంగా జరిగిందండి, పెద్దదే జరిగింది. సరే, ఇవన్నీ ఈనాడులో అంశాలు పక్కన పెడదాం. సాక్షిలో ఆల్రెడీ ఇది చెప్పుకున్నాం కదా. తర్వాత వార్షికోత్సవం చేసుకుంటున్నారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఇప్పటికీ ఏడాది అంటే పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా? జస్టిస్ గవాయ్ స్పీకర్కు ఆదేశాలు ఇవ్వచ్చా లేదా అనే అంశంపై మాత్రమే వాదనలు వింటున్నట్టు వెల్లడి. విచారణ ఏప్రిల్ 2కు వాయిదా. అదే రోజు తెలంగాణ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి వాదనలు వింటామన్న ధర్మాసనం. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా సీరియస్గా విచారిస్తుంది. బహుశా సుప్రీంకోర్టు ఇవ్వబోయే తుది తీర్పు దేశం మొత్తం మీద పార్టీ ఫిరాయింపుల మీద ప్రభావితం చూపించే అంశం అయితే ఉంది, అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు అధికార పార్టీల్లోకి వెళ్ళడం అలవాటు అయిపోతుంది. మన రాష్ట్రంలోనూ తెలంగాణలో అన్ని రాష్ట్రాల్లో అదే జరుగుతుంది. సో దీన్ని నిరోధించడానికి సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిరాయింపులపై చర్యలు తీసుకునేందుకు ఇంకెంత సమయం కావాలి? ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తయ్యే వరకు వేచి చూడడం రీజనబుల్ టైం అవుతుందా? న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి గడువు అనేది ఉండాలి కదా. పార్టీ ఫిరాయింపులపై మొదటి ఫిర్యాదు అందినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత సమయం అవుతోంది? ఏడాది అవుతోందని వార్షికోత్సవం జరుపుకుంటున్నారా? కేసు విషయంలో డిలేడ్ టాక్టిక్స్ ఉపయోగించొద్దు. డిలేడ్ టాక్టిక్స్ అంటే లేట్ చేయడానికి మీ బ్రెయిన్, మీ టాక్టిక్స్ ఉపయోగించొద్దని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది. ఇక రోడ్డెక్కిన మిర్చి రైతులు, కూటమి ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం. తేజ మిర్చి క్వింటా ధర కేవలం 8,000 అంటూ మండిపాటు. కనీసం ఒక 18,000 ఉండాల్సింది 8,000 అంట. మిర్చి రైతుల విషయంలో ఒక డ్రామా ప్లే చేశారు తప్ప నిజంగా లేదు. మిర్చి రైతుల విషయంలో సీఎం గారు ఇన్వాల్వ్ అయ్యారు, కేంద్రంతో మాట్లాడారు, రైతులకు మద్దతు ధర వచ్చేలా చూస్తామన్నారు, కేంద్రం స్పందించిందన్నారు, అంతా బాగుందని రాసుకొచ్చారు. కానీ మభ్యపెట్టారు. కానీ వాస్తవంగా మిర్చి రైతుకి ఏమందట్లా, డబ్బులు గిట్టుబాటు ధర లేదు. ఆదాయం పెంచాలి. 2 రోజుల జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వృద్ధి రేటు పెంచడం ద్వారానే అది సాధ్యం, అప్పుడే సంక్షేమ అభివృద్ధి పథకాలు, లేదంటే కుదరదు అని చెప్పి ఒకటి రాశారు. ఇక మరొకటి కీలకమైన వార్త రాశారండి. అడుగుకు కమిషన్ రూపాయి పావలా, పొగాకు గొడవంలో యజమానులంతా ఇవ్వాల్సిందే. ఆలగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అల్టిమేటం. ప్రతి నెల 3,12,000 మేర వసూళ్లకు ప్లాన్. కిలో చికెన్కు రూ. 10 మామూలు ఇవ్వాలని ఇటీవల ఈమె భర్త హుకుం. సంపద సృష్టించాకే సూపర్ 6 అంటున్న చంద్రబాబు. మరోవైపు మద్యం దందా, మొబిలైజేషన్ అడ్వాన్సులతో సొంతానికి సంపద సృష్టి. వినూత్న మార్గాల్లో సీఎంను అనుసరిస్తున్న టీడీపీ ప్రజాప్రతినిధులు. తెలుగుదేశం పార్టీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారి మీద కొన్ని సంచలనమైన ఆరోపణలు, చాలా తీవ్ర స్థాయి చీప్ ఆరోపణలు వస్తున్నాయి. సో ఈరోజు సాక్షిలో చాలా గట్టిగా రాశారు. పొగాకు గొడవలు అంట అడుగుకు రూపాయి పావలా ఇవ్వాలని, అలాగే చికెన్ షాపులలోనేమో కేజీకి ఎన్ని కేజీలు అమ్మితే అన్ని 10 రూపాయలు ఇవ్వాలని ఒక ఆరోపణ ఉందంటూ సాక్షిలో ఆరోపణలతో ఒక పెద్ద వార్త రాశారు. మేబీ ఈరోజు అఖిలప్రియ గారు ప్రెస్ మీట్ పెట్టి సాక్షిని తిడతారు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వేసుకుంటారు. అది ఈజీనే. కానీ తన మీద వచ్చిన మరక చెరుపుకోవడం కష్టం, తన మీద వచ్చిన ఆరోపణను చెరుపుకోవడం కష్టం. ఎందుకంటే అక్కడ చికెన్ షాపుల వాళ్ళందరూ హైకోర్టు వరకు వెళ్ళారు. అక్కడ ఆళ్లగడ్డలో జరుగుతోంది. చికెన్ షాపుల వాళ్ళని మున్సిపాలిటీ సిబ్బందిలో అడ్డుకోవడం, మీకు ట్రేడ్ లైసెన్స్ లేదు, అది లేదు, ఇది లేదని ఆపడం, వాళ్ళేమో దశాబ్దాల నుంచి వ్యాపారం చేసుకుంటున్న మాకు ఇప్పుడేంటి కొత్తగా సమస్యలు సృష్టిస్తున్నారని వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దీని వెనక చాలా వ్యవహారం ఉంది. దంతెవాడ, బీజాపూర్లో ఎన్కౌంటర్, 3 మావోయిస్టుల మృతి. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేత సుధాకర్, ఆయన అంగరక్షకుల మృతి. సుధాకర్పై 25 లక్షల రివార్డు. ఓకే. తర్వాత ఏప్రిల్ నుంచి వారంలో ఒకరోజు సదరం స్లాట్లు. దివ్యాంగులకు సదరం ధృవపత్రాల జారీ కోసం ఏప్రిల్ నుంచి ప్రతి మంగళవారం స్క్రీనింగ్ చేపడతారంట. తర్వాత 1 నుంచి ఇంటర్ ప్రవేశాలు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల జూనియర్ కళాశాలలు ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు.
10th క్లాస్ రిజల్ట్స్ రాకముందే ఇంటర్ ప్రవేశాలు అయిపోతాయా? ఓకే. కేజీబీబీలో ఆన్లైన్ ప్రవేశాలు ప్రారంభం. రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు 7 నుంచి 10, 12 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎస్పీడి శ్రీనివాసరావు తెలిపారు. ఓకే. కాశీనాయన స్థలాన్ని అటవీ చట్టం నుంచి తప్పించండి. కాశీనాయన జ్యోతి క్షేత్రంలో ఉన్న కట్టడాలను కూల్చివేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని వైఎస్ఆర్సీపీ ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి అన్నారు. ఆయన మంచి పాయింట్లు లేవనెత్తారు. ఆ స్థలాన్ని అటవీ చట్టం నుంచి తప్పించాలని మంచి వ్యాలిడ్ పాయింట్. తర్వాత జేపీసీ గడువు పొడిగింపు. జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి ఉద్దేశించిన 2 బిల్లులపై అధ్యయనానికి ఏర్పాటైన జేపీసీ గడువును లోక్సభ పొడిగించింది. బంగ్లాదేశ్లో సైనిక పాలన. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్పై తిరుగుబాటుకు సైన్యం సిద్ధమవుతున్నట్టు అది దేశ మీడియా పేర్కొంది. కానీ అది తప్పు అని చెప్పి వాళ్ళు ఖండించారు. ఇక సుంకాల కోతకు సిద్ధం. 1,00,000 కోట్లతో ఢిల్లీ బడ్జెట్. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం తమ తొలి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 1,00,000 కోట్లు బడ్జెట్ కావడం విశేషం. మొత్తం బడ్జెట్ విలువ. ఇవన్నీ సాక్షిల అంశాలండి. ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో బ్యానర్ చెప్పుకున్నాము. తర్వాత భూ సమస్యలపై కార్యాచరణ, టైం అంటే టైము, సుదీర్ఘ చర్చలకు సెలవు, ఇప్పటి వరకు ఏం చేశారు, కలెక్టర్ల కాన్ఫరెన్స్కి సంబంధించి ఓవరాల్గా ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త వేశారు. తర్వాత ఇది కూడా చెప్పేసుకున్నాం కదా ఆల్రెడీ. తర్వాత న్యాయ నియామకాలపై ఏం చేద్దాం, అఖిలపక్ష భేటీలో రాజ్యసభ చైర్మన్. ముందు మీ ప్రతిపాదనలు చెప్పండి, ఆ తర్వాతే మేము చెప్తాం విపక్షాలు. సభలో రాకుండా ఛాంబర్లో చర్చ జరపడం ఏమిటి? టీఎంసీ. మళ్ళీ ఎన్జేఏసీపై కేంద్రం దృష్టి. జస్టిస్ వర్మ ఇంటికి త్రిసభ్య కమిటీ. 30 నుంచి 35 నిమిషాల పాటు నివాస ప్రాంగణంలో పరిశీలన. అలహాబాద్ హైకోర్టు లాయర్ల నిర్వాహక సమ్మె ప్రారంభం. ఇంకా ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమి లాభం? వెళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న బస్సులు మూటలతో డబ్బులు మూటలతో బయటికి వెళ్ళిపోయి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం లాభం? ఏం ఉండదు, లాభం ఏముండదు. కాంట్రాక్ట్ వదులుకోండి. కాకినాడ ఆయిల్ బార్జీ యజమానులకు రాష్ట్ర స్థాయి నాయకుడు బెదిరింపులు. అస్మదీయ కాంట్రాక్టర్ కోసం ఇద్దరిని హైదరాబాద్కు పిలిపించి వారిని పైగా ప్రతిగా నెలకు 2 లక్షలు ఇచ్చేలా ఆఫర్ తిరస్కరించడంతో పిసి పత్రాలకు మోకాలడ్డు. ఐఓసీకి బార్జీల అప్పగింతకు 21తో గడువు. కాంట్రాక్టర్ రద్దు చేస్తామంటూ ఐఓసీ లేఖ. లబోదిబమంటున్న వ్యాపారులు. ఆయన రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా విశాఖలోని తూర్పు నౌకాదళ నౌకలకు డీజిల్ సరఫరా చేసే కాంట్రాక్టును తనకు కావాల్సిన ఓ కాంట్రాక్టర్కు ఇప్పించాలనుకుంటున్నారు. అంతకుముందు టెండర్లో పాల్గొన్న సదరు కాంట్రాక్టర్కు పని దక్కలేదు. దీంతో సదరు కాంట్రాక్టర్తో కలిసి బెదిరింపులకు దిగుతున్నాడంట ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు. పార్టీ అధికారంలో ఎవరున్నా సరే ఈ బెదిరింపులు, దర్జాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, కక్కుర్తులు, అవినీతి తగ్గట్లేదు అసలు. నాడు బూతులు తిట్టి నేడు లోకేష్తో భేటీ. ఇందాక చెప్పుకున్నాము. పాప వ్యవస్థలో బోటింగ్. ఓకే. మిర్చి ధర భారీగా పతనం. తేజ రకం క్వింటాల్కు 9,000 లోపే. వ్యాపారుల మాయాజాలం ఫలితం. గుంటూరులో రైతుల ఆందోళన. 4 గంటలకు పైగా హైవే దిగ్బంధం. తర్వాత సోషల్ ఖాతాల వివరాలు ఇవ్వండి. అమెరికాలో గ్రీన్ కార్డుదారులను ఆదేశించే యోచనలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ అంట. ఏటీఎం నుంచి పీఎఫ్ సొమ్ము జూన్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. యూపీఐ ద్వారా పీఎఫ్ ఖాతాలోని నిల్వలను చెక్ చేసుకునే అవకాశం. కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దామ్రా. ఓకే. పీఎఫ్లో ఉన్న డబ్బులు ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకోవచ్చు అంటండి. మంచి విషయం. ముస్లింలకు మోదీ రంజాన్ తోఫా. పండగ రోజుల్లో దుస్తులు, ఆహార పదార్థాల కిట్ అందజేత. రంజాన్లో 32 లక్షల మంది ముస్లింలకు బహుమతి. బీజేపీ నూతన కార్యక్రమం. బీహార్ ఎన్నికల కోసమేనని విపక్షాల విమర్శ. అంతే మరి. మాట్లాడితే హిందుత్వం అని హిందూవాదన వినిపించే నరేంద్ర మోదీ గారు ముస్లింలకు కానుకిస్తున్నారంటే మరి ఖచ్చితంగా ఎన్నికల ఫీట్ కాకపోతే, పొలిటికల్ ఫీట్ కాకపోతే ఇంకేంటి? ఆంధ్రప్రభ చూస్తే మాట ఇచ్చాం, పాటించా. ఓకే. 50,000 మందికి డిజిటల్ నైపుణ్య శిక్షణ. ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కోతో మంత్రి లోకేష్ ఒప్పందం. ఓకే. ఆస్తి పన్ను బకాయిలో 50% వడ్డీ మాఫీ. ప్రభుత్వం కీలక నిర్ణయం, ఉత్తర్వులు జారీ. సో ఈ నెలాఖరు వరకు పెండింగ్ ఉన్న బకాయిలకు తాజా రాయితీ వర్తింపు. షాపింగ్ మాల్స్లో పార్కింగ్ ఛార్జీల నియంత్రణ. మొదటి 6 గంటలకు పార్కింగ్ ఉచితం. సో ఆస్తి పన్ను బకాయిలో 50% రాయితీ అంటండి, వడ్డీ రాయితీ. తర్వాత కాకాని అరెస్టుకు రంగం సిద్ధం. మాజీ మంత్రి నివాసానికి భారీగా చేరుకుంటున్న వైసీపీ శ్రేణులు తెల్లవారుజామున అరెస్ట్ చేస్తారంటూ జోరుగా ప్రచారం. క్వాడ్ దోపిడీ చేశారని ఎఫ్ఐఆర్ నమోదు. నెల్లూరులో తీవ్ర ఉత్కంఠ. ఓకే. ఈలోగా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవడానికి అవకాశం ఇస్తారేమో లేట్ చేసి. డిజిటల్ ఎకానమీకి ప్రణాళికలు రెడీ. ఫార్చ్యూన్ 500 కంపెనీలతో సహా ప్రపంచ ఐటీ సంస్థలకు ఆహ్వానం. పెట్టుబడులకు ప్రత్యేక వ్యూహం, యూనిట్లకు ప్రోత్సాహకాలు. ఓకే.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ నిఘా, శానిటేషను, సెక్యూరిటీ తదితర మౌలిక వస్తువుల్లో అక్రమాలపై కళ్ళెం వేసేందుకు చర్యలు, కొలిక్కి వస్తున్న కొత్త టెండర్ల ప్రక్రియ, ప్రజల్లో అసంతృప్తి స్థాయిని తగ్గించడమే లక్ష్యంగా కూటమి సర్కారు అడుగులు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషను, సెక్యూరిటీల అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానిటరింగ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ఇది కొంచెం టైట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే ఈ శానిటరీ వర్కర్లందరూ ఒక యూనియన్గా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు ఎక్కుతారు. ఏది కూడా చేయనివ్వరు ప్రభుత్వం చేత. వాళ్ళందరూ యూనియన్లు సంఘాలుగా వచ్చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఇక కేంద్ర బడ్జెట్కు లోక్సభ ఆమోదం, ప్రతిపాదిత పద్దుకు 35 సవరణలు. ఓకే, మే 1వ తేదీ నుంచి ఏటీఎం విత్డ్రాల మీద ఛార్జీలు ఉంటాయంటండి. ఉచిత విత్డ్రా పరిమితి దాటాక ప్రతి లావాదేవీకి అదనంగా ₹2 రుసుం. ప్రసాదాలపై జీఎస్టీ తగ్గింపు. సరే, ఇవన్నీ అయ్యాయి. ఇప్పుడు ఈనాడులో నేషనల్ అంశాలు చూసుకొని ముగిద్దాము. ఉపాధి హామీ నిధుల్లో వివక్ష లేదు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టీకరణ. మంచిది. తిరుగుబాటు వార్తల్ని ఖండించిన బంగ్లా సైన్యం. మైనార్టీల కోసం సౌగాత్ ఏ మోదీ కిట్లు. ఇందాక చెప్పుకున్నాం కదా, రంజాన్ తోఫా అనమాట. పచ్చిగా చెప్పుకోవాలంటే మోదీ ఇస్తున్నారు. సరిహద్దుల్లో సహకరించుకుందాం, బీజింగ్లో భారత్ చైనా చర్చలు, ప్రస్తావనకు వచ్చిన మరిన్ని అంశాలు. సరిహద్దుల సహకారం పునరుద్ధరణ, సమర్థ నిర్వహణ, నదుల సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, కైలాస్ మానస్ సరోవర్ యాత్ర వంటి అంశాలపై భారత్ చైనా మంగళవారం బీజింగ్లో తాజాగా చర్చించాయంటండి. రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇక ఆస్కార్ అవార్డు గ్రహీతపై పాలస్తీనాలో ఇజ్రాయేల్ దాడి. ఇజ్రాయేలీ సెటిలర్ల చేతిలో పాలస్తానీయులు అనుభవిస్తున్న పీడన చిత్రీకరించిన నో అదర్ ల్యాండ్ డాక్యుమెంటరీ చిత్ర సహదర్శకుడు హుందాన్ బెల్లాల్ను ఇజ్రాయెల్కి చెందిన కొందరు యూదు వలసదారులు చితకబాదిన ఘటన సోమవారం రాత్రి వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో జరిగింది. పార్లమెంటులోనూ చట్టబద్ధుడై నడుచుకునేలా చేయగలం. ఎంపీ అబ్దుల్ రషీద్ను లోక్సభకు అనుమతించడంపై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్య. గట్టిగా వ్యతిరేకించిన ఎన్ఐఏ. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా ఎంపీ ఉగ్రవాదులకు నిధుల అందజేత కేసులో నిందితుడైన అబ్దుల్ రషీద్ షేక్ను పార్లమెంటు సమావేశాలకు అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. దేశ భద్రతకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న రషీద్ను లోక్సభకు హాజరయ్యేందుకు అనుమతించరాదని ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ గట్టిగా వాదించింది. ఇక పండ్ల వ్యర్థాలతో పారిశ్రామిక కాలుష్యానికి కళ్ళం, చౌకైన విధానాన్ని కనుగొన్న ఐఐటి గౌహటి. మంచిది. బెట్టింగ్ యాప్లపై నిషేధానికి సుప్రీంలో కేఏ పాల్ వ్యాజ్యం. కేఏ పాల్ని అందరూ ఏదో కామెడీగా సోషల్ మీడియా దీనిగా చూస్తారు, కానీ అతన్ని కావాలని ట్రోల్ చేస్తారు. కానీ అతను మాట్లాడే సబ్జెక్టు మొన్న ఈ మధ్య జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికినప్పుడు ఆయన ఒక వీడియో వదిలాడు. చాలా అద్భుతంగా, చాలా ఆసక్తికరంగా విశ్లేషించాడు ఆయన. అలాగే బెట్టింగ్ యాప్ల మీద అందరూ పోరాడుతుంటే ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఎందుకంటే అది కేంద్రం స్థాయిలో కదలిక రావాలి కాబట్టి. ఇక ఆయన సుపారీ తీసుకొని మాట్లాడినట్టుంది కమీడియన్ కామ్రా వివాదంపై ఏక్నాథ్ షిండే. ఓకే, సో ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. కీలకమైన అంశాలన్నీ మనం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం. చివరి వరకు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరూ కూడా రోజు రండి, చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.